The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. Hi, Anand. Hi Gauri, how are you? I'm fine. How are you? I'm great. బాబాయ్ ఎవరతను? ఆయనే ఆనందబాబు, అయ్యగారి పార్ట్నర్ కొడుకు. ఆయనకే గౌరమ్మ గారినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. Meet my friends. He's Vinay. Hi. Hello. Sudhir. Hello. Goyal. Hi. Hey, Hello. నేను చెప్పాను కదా, she's Gauri, my would be. How is she? Looking great కదా? Hey. Hello young man, how are you? Fine uncle. God bless you. ఏం బాబు బాగున్నావా? బాగున్నానంటీ. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు ఆంటీ. మిమ్మల్ని అంకుల్ని అడిగాను చెప్పమన్నారు. ముఖ్యంగా గౌరిని మరీ అడిగాను చెప్పమన్నారు. లోపలికి రండి, స్నానాలు చేసి టిఫిన్ చేద్దురు గాని. ఓకే ఆంటీ. Come on. రేయ్ రండ్రా. ఎక్స్క్యూజ్ మీ, సామాన్లు అలాగే ఉంచండి, పనులు తీసుకొస్తారు. మీరు లోపలికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. ఏయ్, ఏంటి అలా నిలబడి చూస్తున్నావు? వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు. నీకే చెప్పేది. కదులు. ఈ ఎండ ఒంటికి అంత మంచిది కాదండి, అందుకే దించేశాను. థ్యాంక్స్. పర్వాలేదండి. నాది షో. అబ్బా మళ్ళీ కౌంట్. హ్యాట్రిక్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి అమ్మాయి గారి హ్యాండ్ ఈరోజు చాలా రైజింగ్ లో ఉంది? ఈ రోజే కాదు, ఎప్పుడు నాది లక్కీ హ్యాండే. నా మాట విని ఇప్పటికైనా ఆట మానేయ్, లేకపోతే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి. అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఉంటే ఏంటి, నీ దగ్గర ఉంటే ఏంటి? సర్లే, కబుర్లు ఆపి కార్డ్స్ పంచు. రేపు పొద్దున్నే వచ్చాయి. అలాగే సార్. ఏయ్ రథసోదగా ఇలారా. ఏ డ్రైవర్, నిన్నేనయ్యా, ఇలారా. ఏంటి రథచోదకుడు అంటే నీకు అర్థం కాలేదా? డ్రైవర్ని తెలుగులో రథచోదకుడు అంటారులే. సరే కానీ వెళ్ళి 4 పెప్సీ పట్రా. అలాగే అండి. ఓయ్ అటెక్కడికి? ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది. ఫ్రిడ్జ్లో ఉన్నాయి వద్దయ్యా, కూల్గా ఉంటే మాకు పడదు. బయటికి వెళ్ళి పట్రా. ఇవ్వకోండి సార్, కూల్ డ్రింక్స్. ఓపెన్ చేయమంటారా? అక్కర్లేదు, అక్కడ పెట్టు. వస్తాను సార్. ఓయ్ ఆగవయ్యా, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా? వెళ్ళిపోతానంటావేంటి? అది కాదు సార్, పని అయిపోయింది, ఇంటికి వెళదామని. పని అయిపోయిందా? అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు? ఇంకా చాలా పని ఉంది, ఆగు. ఆ చేయి చాపు. చాపు అయ్యా. ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్కపెట్టి నాకు చెప్పాలి, అది కూడా ఈ షో అయ్యే లోపల. వెళ్ళ. సార్. ఏంటి మళ్ళీ వచ్చావు? లెక్క పెట్టేశాను. అప్పుడే లెక్క పెట్టేశావా? అవునండి, ఇందులో 1,04,232 ఉన్నాయి. నేను లెక్క పెట్టేశాను. అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి.
బాబు మధు, రేపు పెందలాడే వచ్చేసాయి. ఎందుకు బాబాయ్? రేపు అమ్మాయి గారి పుట్టినరోజు. అలాగా? ఆ మధు, రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా, నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా? అలాగే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. ఐఎమ్ సారీ. డ్రైవరు కదా అని నిన్ను తేలిగ్గా అంచనా వేశాను. యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్. జరిగింది మర్చిపో. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. సార్, మీరు పెద్దవాళ్ళు. స్నేహానికి పెద్ద చిన్న ఏంటయ్యా? కమాన్ కమాన్. అవును, ఏంటది? అబ్బే ఏం లేదండి. పర్వాలేదు, చూపించు చూపించు. ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి. అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు? ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి. గుడ్. సరే, ఇవి ఇచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు? ఏముందండి, జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తాను. నో, గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు. తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది? ఇంగ్లీష్లో చెప్పు. నాకు ఇంగ్లీష్ రాదండి. నీకు రాకపోతే నీ ఫ్రెండ్కి వచ్చిగా ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పు. అంటే ఏంటండి అర్థం? ఏముంది, నువ్వు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలి అని. అదేనండి నాకు కావాల్సింది. ఇంకోసారి చెప్పండి. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. కరెక్ట్, అలాగే చెప్పు. ఆల్ ది బెస్ట్. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఈ రోజుతో వీడు అయిపోయాడురా. ఓకే, 5 minutes లో వస్తాను. ఇది ఈ రోజే బుజ్జి పాపే. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. వాట్? ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఏంటి అర్థం కాలేదా? మీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు. డ్రైవర్ మొగుడైతే చాలా హ్యాపీయే. అడ్వాంటేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు. Stop it! You rascal! Astral driver ని నా భర్తను కావాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు? Get out of here! Out! ఏంటి, ఇన్సల్ట్ జరిగిపోయిందా? అమ్మాయి గారు లాక్ కొట్టారా? ఏయ్, ఏంటి మొహంలో మాడిపోయింది? చాలా బాధగా ఉందా? చెప్పవయ్యా, నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఎంత బాధపడ్డావు? కొంచెం బాధపడ్డావా? చాలా బాధపడ్డావా? ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు, అంతకి 100 రెట్లు బాధపడ్డాను. Hey! How dare you? గౌరీ! నువ్వు వెళ్ళు బాబు. ఏంటమ్మా, నీకేమైనా మర్చిపోయిందా? ఆనందం మీరు చేసుకున్న వాడిని వెనకేసుకొస్తావా? ఇతను మనకేమైనా చుట్టమా బంధువా? బాబు నువ్వు వెళ్ళు. నువ్వు పద. శంకరయ్య, ఏంటమ్మా? మధు ఇంకా రాలేదా? ఇంకా రాడమ్మా. ఏ? అతను పనిలోంచి మానేశాడమ్మా.
అన్నా ఏంట్రా? ఆ అమ్మాయి ఇచ్చిందన్నా. నేను చేసింది తప్పే, కానీ తెలియక చేసిన తప్పును క్షమించొచ్చు. ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలి. ఏమండి, కాళ్ళ దింపుతాను రండి. వద్దండి, పర్వాలేదు రండి. వద్దులేండి. కనీసం ఈ గొడుగైనా తీసుకోండి. వద్దండి. తీసుకోండి ప్లీజ్. గౌరీ, వాళ్ళు నాకు ఆ రోజుల్లో సాయం చేసిన మాట నిజమే. అందుకు ప్రతిఫలంగా దానికి 100 రెట్లు వాళ్ళ మొహాన పారేస్తాను. అంతేకాని నీ జీవితాన్ని బలి చేయలేను. చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్న, కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా? మీరు మాట తప్పినా మీ కూతురుగా నేను మాట తప్పలేను. గౌరీ, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ నిర్ణయం తప్పు. లేదు నాన్న, నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు. అంటే కోటేశ్వరుని కాలదని ఓ బికారుని పెళ్లి చేసుకుంటావా? ఎస్, బంగారంతో చేసిన చెప్పులు కాళ్ళకే వేసుకుంటావు నాన్న. రాయితో మలిచిన దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా. నా దృష్టిలో మధు దేవుడు, అతనిది కల్మషం లేని ప్రేమ. నాన్న, మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్కో వెళ్ళేలా చేయకండి ప్లీజ్. షీజ్ రైట్ అంకుల్. గౌరి నిర్ణయాన్ని కాదనకండి. వాట్ ఆర్ యు టాకింగ్? నీ మీద చేయి చేసుకున్నవాడిని అతను చేయి చేసుకుంది నా మీద కాదు అంకుల్, నా అహం మీద. చదువురాని అతనితో ఆ రోజు ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పించింది నేనే. అవును గౌరీ, అందుకు నేను నీకు సారీ చెప్పబోవడం లేదు. ఎందుకంటే ఆ మాట అనిపించుండకపోతే మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు. ఆనంద్, నాకంతా తెలిసింది అంకుల్. చిన్నప్పటి నుంచి అతని గౌరిపైన ఆశలు పెంచుకున్నాడు. అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు, కానీ తిరుగులేని నిజాయితీ ఉంది. నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు. అతనే నీకు సరైన భర్త. ఆల్ ది బెస్ట్ గౌరీ. భజంత్రీలు